మామ మన చరణన్న ఇప్పటికి 16 సినిమాలు తీసిన మామ. ఈ 16 సినిమాల్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డైమండ్ మామ. అంటే ఇప్పటి వరకు ఏ హీరో అలాంటి పాత్రలు చేయలేదు, చెయ్యలేడు గిట్ట. సో ఆ పాత్రలు ఏది కథ, అసలు ఈ చరణ్ ఎన్ని సినిమాలు తీసిండు ఏందన్న సంగతి నేను మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. మీరు ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన పాత్ర ఏందో కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ పగిలిపోవాలి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి చిరుత మనం. అది మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా, అలాగే మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ మాస్ క్యారెక్టర్ చిరుత. ఆ తర్వాత వచ్చేసి 2 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ మనకు వచ్చిన మామ మగధీర. మగధీరతోటి ఇట్లా గ్రాఫ్ ఇలా పెరిగిపోయింది మామ. నేను అసలు ఈ ఇండస్ట్రీలో ఒక ఊపిన సినిమా మగధీర. ఆ తర్వాత సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆర్ఎంపీ సినిమా వచ్చింది మామ. ఈ ఆర్ఎంపీ సినిమా ఇప్పటికీ 3 సార్లు థియేటర్లో రిలీజ్ చేసి సింగిల్ స్క్రీన్లో ఒక్కసారి 3 కోట్లు వచ్చినాయి ఆ సినిమా. అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న క్యారెక్టర్ ఆరెంజ్. ఆ తర్వాత వచ్చిందయ్యా రంగస్థలం. చిట్టిబాబు పాత్రలో ఒక రామ్ చరణ్ గారు తప్ప ఇంకా ఎవ్వడూ చెయ్యలేడు అని అంతలా ఒదిగిపోయి ఒక చిట్టిబాబు క్యారెక్టర్ను టాప్ మ్యాచ్కి తీసుకుపోయాడు. ఆ సినిమాకు నేను మాత్రం చరణ్కి సెల్యూట్ చేస్తాను. ఆ తర్వాత వచ్చిందయ్యా గేమ్ చేంజర్. గేమ్ చేంజర్లో మీరు సినిమా ఫ్లాప్ అయినా అవైనా కానీ ఒక అపర్ణ పాత్ర మాత్రం మీరు జీవితంలో మర్చిపోలేరు. నెంబర్ వన్ అంటే నెంబర్ 1. ఆ తర్వాత వచ్చిందయ్యా త్రిబుల్ ఆర్ సినిమా. త్రిబుల్ ఆర్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే మనోడిది జస్ట్ ఒక అల్లూరి సీతారామరాజు గెటప్ లాస్ట్లో ఇస్తాడు మామ. ఇట్లా చెప్తున్నా గూజ్ బంప్స్ వస్తాయి పోయా థియేటర్లో. అది మాత్రం వేరే లెవెల్. ఆ పాత్ర ఎప్పటికీ మనం మర్చిపోలేని పాత్ర. ఆ తర్వాత వచ్చిందయ్యా పెద్ది. ఇక పెద్ది గురించి నేను చెప్పాలి, నాకు ఆల్రెడీ థియేటర్లో మరుగుతుంది. ఈ పాత్ర అయితే మనం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాత్రలు ఇవన్నీ. మీకు ఏ పాత్ర నచ్చింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని గట్టిగా షేర్ చేయండి. వీడియో సేవ్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా అవసరం వస్తుంది. ఎప్పుడైనా అడిగితే అరే ఈ చిన్న ఏం చేయకుండా అంటే ఈ వీడియో మనకి షేర్ చేసి మామూలుగా ఉండదు. దిస్ ఇస్ మై టైమ్ సైనింగ్.